హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం సి విటమిన్ అధికంగా ఉన్న నిమ్మకాయలతో ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా వద్దనకుండా తింటారు. దీనికోసం నేను ఇక్కడ ముందుగా పచ్చిమిరపకాయలు ఒక 21 వరకు తీసుకున్నాను. నిమ్మకాయలు 7 తీసుకోవాలి. పండుగా ఉన్న నిమ్మకాయలు తీసుకోండి. స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని దానిలో సుమారుగా 1/2 లీటర్ నీళ్ళు ఉండేలాగా వేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర రేకు పెట్టేసుకొని ఇక్కడ ఇడ్లీలు పెట్టే ప్లేస్లో మనం నిమ్మకాయలు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క నిమ్మకాయని పెట్టుకోండి. నిమ్మకాయ పెట్టిన ప్లేస్లోనే మనం ఒక్కొక్క నిమ్మకాయకి 3 పచ్చిమిరపకాయల చొప్పున పచ్చిమిరపకాయలు పెట్టుకోవాలి. ఇక్కడ 7 నిమ్మకాయలకి 21 పచ్చిమిరపకాయలు అవుతాయి. 7 × 3 21 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇది ఉడికేలోపు మనం వేరొక పాన్ పెట్టుకొని పొయ్యి మీద 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని 1/2 స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోండి. మెంతులు మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే చేదుగా అయిపోద్ది, త్వరగా పాడైపోద్ది. అందువల్ల 1/2 స్పూన్ వేసుకొని సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా దోరగా వేయించేసుకొని వేగిన తర్వాత వీటిని ప్లేట్లో వేసేసుకోండి. ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో మనకి పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు ఉడికే లేదో చెక్ చేసుకోండి. ఉడికినట్లయితే నిమ్మకాయలో నుంచి మనకి పగిలిపోయి జ్యూస్లా కనిపించాలి. పచ్చిమిరపకాయలు కూడా ఉడికిపోయాయి, చూడండి కలర్ మారింది. వీటిని పక్కకు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇది చల్లారేలోపు ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా మెంతులు ఆవాల్ని మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లెండర్ తీసుకుంటున్నాను. ఎంత కొంచెం వేసుకున్నా కూడా ఈ బ్లెండర్తో మనకి మెత్తగా పౌడర్ లాగా అయిపోద్ది. ఈ బ్లెండర్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. చూడండి మనకి పౌడర్ చాలా మెత్తగా అయిపోయింది. చూడండి కొంచెం వేసుకున్నాం కదా, అయినా కానీ చాలా మెత్తగా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు మనకి చల్లారిపోయాయి. ఒక ప్లేట్లోకి మార్చేసుకోండి. పచ్చిమిరపకాయలన్నీ కూడా తొడిమలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయలని కూడా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లోపల ఉన్న పిక్కలన్నీ కూడా తీసేసుకోవాలి. బాగా పండిన నిమ్మకాయలు అయితే మనకి జ్యూస్ ఎక్కువ వస్తుంది. పచ్చివి అయితే అంత జ్యూస్ ఉండదు కాబట్టి మనం పండిన నిమ్మకాయలని తీసుకోవాలి. లోపల పిక్కలన్నీ కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి ఇలాగ పిక్కలన్నీ తీసుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పిక్కలు మిరపకాయ తొక్కలు కూడా పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ పచ్చిమిరపకాయలు నిమ్మకాయ తొక్కల్ని కూడా వేసేసుకోవాలి. నిమ్మకాయ తొక్కలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత వీటిని మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ మనకి నిమ్మకాయలో నుంచి జ్యూస్ వచ్చింది కదా, ఆ జ్యూస్ని కూడా వేసేసుకోవాలి. ఎక్కడైనా మనకి నిమ్మకాయ పిక్కలు ఉన్నట్లయితే మనకి పక్కకు తీసేసుకోండి. చూడండి మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత పిక్కలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. పిక్కలు ఉంటే తీసేసి పక్కకు వేసేసుకోండి. ఇక్కడ మనం నిమ్మకాయ తొక్కలను కూడా ఉపయోగించుకుంటున్నాము. మనకి ఎక్కువగా విటమిన్ ఉండేది నిమ్మకాయల తొక్కతోనే ఎక్కువ, మనకి ఆరోగ్యానికి మంచిది. మిక్సీ చేసిన తర్వాత చూడండి మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. కళాయి పెట్టుకోండి. మందపాటి కళాయి పెట్టుకోవాలి. దీనిలో సుమారుగా 100 గ్రాముల నూనె ఉండేలాగా వేసుకోండి. ఇక్కడ నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను. మీకు కావాలంటే పల్లీల నూనె అయినా వేసుకోవచ్చు. నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో వెల్లుల్లిపాయలు ఒక 13 నుంచి 15 రొమ్మలు తీసుకొని నేను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కావాలంటే వెల్లుల్లిపాయలని అలానే వేసేసుకోవచ్చు. ఇలా కట్ చేయడం వల్ల పిల్లలు మధ్య మధ్యలో వేరేయకుండా తినేస్తూ ఉంటారు. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. వీటినన్నింటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయలు నిమ్మకాయ పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. నిమ్మకాయ తొక్కలు మిక్సీ చేసుకున్నాం కాబట్టి మనకి చిన్న చిన్న ముక్కలుగా తగులుతూ ఉంటాయి. మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు మనకి నిమ్మకాయలో నుంచి పచ్చిమిరపకాయల్లో నుంచి కూడా నీరు బయటకు వస్తుంది. ఆ నీరంతా పోయే వరకు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా వేపుకున్న తర్వాత దీనిలో మనం కారం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒకవేళ కారం తీసుకున్నట్లయితే కనుక 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇక్కడ నాకు పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం లేదు కాబట్టి 1/2 కప్పు వరకు కారం వేసుకుంటున్నాను. కంపల్సరీ కారం అనేది వేసుకోవాలి, లేదంటే మనకి కారం ఎక్కువగా లేకపోతే కనుక చేదు ఎక్కువగా తెలుస్తుంది. కారం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకొని దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి.
ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు ఉంటే ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. తక్కువ రోజులకు నిల్వ ఉండేలాగా చూసుకున్నట్లయితే కనుక సరిపడినట్లుగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ చేసుకున్న ఆవాలు మెంతి పౌడర్ను కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని పైన మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దీనిలో ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకోండి. కంపల్సరీ బెల్లం వేసుకున్నట్లయితేనే పిల్లలు తింటారు. పెద్దవాళ్ళకైతే బెల్లం వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు కంపల్సరీ బెల్లం వేసుకోండి. లేదంటే కనుక చేదుగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ బెల్లం వేయండి. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఏదైనా గాజు జాడీలో పెట్టుకున్నట్లయితే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.